నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యువ పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో సోమవారం 108 ఏళ్ల చరిత్ర కలిగిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులను ప్రారంభించి పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. త్వరలోనే ఆంధ్ర మోడల్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విధానాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడిభోజన పథకం ప్రారంభించినట్లు వివరించారు. విద్యార్థులకు బోధన చేసే ఉపాధ్యాయుల సెల్ ఫోన్ల నుండి అవసరం లేని యాప్స్ తొలగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, భీమవరం ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, రాష్ట్ర ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, మద్దిపాటి వెంకటరాజు, సొంగా రోషన్ కుమార్, బడేటి రాధాకృష్ణయ్య, ఎం ధర్మరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా ఫోకస్డ్గా చదవాలి. 10th లో దారి తప్పితే మళ్ళీ ఇబ్బంది పడతా ఉన్నాం. చాలా ఇంపార్టెంట్. ఇంకేం తర్వాత కూడా ఏ సబ్జెక్ట్ తెలుసుకొని చేపట్టండి సార్. వెరీ గుడ్. ఇదిగో మీడియం వెరీ గుడ్. చూడండి అన్న వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసిన విద్యార్థులందరిని చూస్తుంటే నాకు కూడా నా కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయి. నేను పాదయాత్రలో కూడా చెప్పా నాకు కాలేజ్ లైఫ్ ఉండేది అని, ఆనాటి ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతూ. ఇక్కడున్న విద్యార్థులందరూ నేను తెలియజేయాల్సిన ఒక విషయం, కాలేజ్లో మనం చేసుకున్న ఫ్రెండ్షిప్స్ జీవితాంతం మొత్తం ఉంటాయి. 2019 నుంచి 24 వరకు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, అనంతరం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత కానివ్వండి, కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే నాకు అండగా నిలబడింది మా మిత్రులు, స్నేహితులు. అందుకే చదువుతో పాటు, మరి చదువు వదిలేద్దండి, చదువుతో పాటు మిత్రులతో సమయం గడపాలి. మన ఎదుర్కొంటున్న కష్టాలు కొన్ని విషయాలు తల్లిదండ్రులు కూడా చెప్పలేని ఉంటాయి, అది మన మిత్రులు చెప్పి సమస్యలు మన అందరం పరిష్కరించుకోవాలి. ఉండి నియోజకవర్గం నా గుండెల్లో ఉన్న నియోజకవర్గం. నేను ఒక్క విషయం చెప్పాల్సింది అనుకుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పార్టీకి అండగా నిలబడిన నియోజకవర్గం ఉండి నియోజకవర్గం. ఒక మాటలో చెప్పాలంటే కంచుకోటికి మారు పేరు ఉండి నియోజకవర్గం. 108 ఏళ్ల చరిత్ర ఉన్న ఉండి జెడ్పీ హై స్కూల్ని రెనోవేట్ చేశారు రఘురామకృష్ణరాజు గారు. నా చేతులుగా ఆ రెనోవేషన్ని ఓపెన్ చేస్తున్న నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నా. మనసున్న మహారాజు పివిజి రాజు గారు ఈ స్కూల్ని ప్రారంభించారు. విద్యా వ్యవస్థల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఎయిడెడ్ స్కూల్స్ పరిచయం చేసిన వ్యక్తి పివిజి రాజు గారు. సిరిస్ రాజు గారు లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఆ స్కూల్లో చదువుతాం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో నాకు
టాప్ మొదటి 10 మందిలో ఫోన్ చేసిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా కూడా ఆయన పట్టించుకోలేదు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆయన ముందరికెళ్ళారు. మీరందరూ ఆశీర్వదించారు, మంచి మెజారిటీ ఆయన గెలిపించారు గారు చెప్పి ఏకంగా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఈ అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. జెడ్పీ హై స్కూల్ అభివృద్ధి కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 34 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 31 ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డెస్క్స్ కానీ, ప్లే గ్రౌండ్లు అన్నీ కూడా ఏర్పాటు చేశారు ఆర్ఆర్ఆర్ గారు. ఇంకా బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా వాళ్ళకి కావాల్సిన బెడ్స్ కూడా ఆయన ఏర్పాటు చేశారు. పోలీసులు అయితే ఆయన కొట్టారు, వాళ్ళ కోసం సొంత నిధులతో వాహనాలు కొనిచ్చి ఇచ్చిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. రులపాలెం లింక్ రోడ్ అభివృద్ధి చేసి కార్యక్రమం మొదలుపెట్టారు. దానికి రతన్ టాటా గారి పేరు కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఆర్ఆర్ఆర్ గారు. డయాలసిస్ సెంటర్ కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. ఇంకా ఈరోజు కార్యక్రమం రాష్ట్రంలోనే మొట్టమొదటి పద్మవిభూషణ్ రతన్ టాటా గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకున్నాం. భారతదేశ చరిత్రలోనే రతన్ టాటా గారు ఒక బ్రాండ్. అసలు టాటా అన్న బ్రాండ్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి రతన్ టాటా గారు. వ్యాపారమే కాదు, విలువలకు కూడిన వ్యాపారం చేయాలని పదే పదే సమాజానికి చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. రతన్ టాటా అంటేనే మానవత్వం, మానవత్వం అంటే రతన్ టాటాగా ఈ ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో మనం చెప్పుకుంటున్నాం. వ్యక్తిగతంగా కూడా నేను ఒక 3 సార్లు వారిని కలవటం జరిగింది. ఆ సమయంలో అంటే ఆయనతో గడిపింది తక్కువ నిమిషాలు అయినప్పటికీ కూడా ఒక మూర్తిభవించిన సంస్కారాన్ని ఆయనలో నేను చూసా. ఆయన ఎంత పెద్దవాడైనప్పటికీ మరి రకరకాల అన్నీ కూడా ఆయన ట్రస్టుల పేరు మీద ఎక్కువ మానవాళి అభ్యుదయానికే ఉపయోగించారు. ఉండిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఇప్పుడు పక్కనున్న పెదామిరం మా ఉండిలోకి వస్తుందని పక్కనే ఒక ఫ్యూ మీటర్స్ అవే మా ఊరికి కూడా ప్రసాదరాజు గారు ఈ కాలేజ్ తరఫున 35 లక్షల రూపాయలతో మంచినీటి సదుపాయానికి తోడ్పడ్డారు. రతన్ టాటా గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఇవాళ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సభకు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, ఒక డైనమిక్ యంగ్ లీడర్ అనే విధంగా ఈవేళ రాష్ట్రంలో సమస్యల పరిష్కారం మీద చక్కటి ఆసక్తి చూపిస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ గారు వేళ సందర్భం రతన్ టాటా గారి విగ్రహావిష్కరణ. రతన్ టాటా గారు ఇవాళ దేశంలోనే ప్రపంచంలోనే ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరన్నా ఉంటే పారిశ్రామికవేత్తలు అందరికన్నా కూడా దేశభక్తి, దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ఎదిగినటువంటి వ్యక్తి రతన్ టాటా గారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ప్రజా సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా రెవెన్యూ అధికారి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలి అన్నారు. ప్రతి అర్జీకి సరైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించి అర్జీ పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని చక్కని సమాధానం ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలు పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్ష జరుగుతుందని చెప్పారు. రీఓపెనింగ్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాలన్నారు.
వివిధ సమస్యలపై జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి 142 పిటిషన్లను స్వీకరించనున్నారు. ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను నిర్దిష్ట గడువులోగా పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను డిఆర్ఓ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ టి శివరాం ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అమలు చేయనున్న విద్యుత్ ఛార్జీల టారిఫ్ ప్రతిపాదనలపై జనవరి 7, 8, 10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీ వారు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఏ రఘునాథ్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 3 విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికపై 7, 8 తేదీల్లో విజయవాడ బృందావన్ కాలనీలోని ఏ కన్వెన్షన్ సెంటర్ నుంచి 10వ తేదీన కర్నూలు ఏపీఈఆర్సీ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 1 గంట వరకు నేరుగాను, 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణలో వినియోగదారులు తమ అభ్యంతరాలను, అభిప్రాయాలను వెల్లడించవచ్చునని తెలిపారు. తణుకు సబ్ జైలును 4వ అదనపు జిల్లా జడ్జ్ డి సత్యవతి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పివిఎన్ రంజిత్ కుమార్ సందర్శించి వారికి అందుతున్న ఆహార, వసతి, వైద్య సదుపాయాలను గురించి తెలుసుకున్నారు. వారి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయ సేవల సంస్థ ముఖ్య ఉద్దేశ్యం ఆర్థిక స్తోమత లేని వారికి ఉచిత న్యాయ సలహా అందించడమని, ఆర్థిక స్తోమత లేని వారికి ఉచిత న్యాయవాదిని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. శిక్ష పడిన కేసుల్లో అప్పీల్ చేసుకుంటకు కూడా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. మండల న్యాయ సేవల కమిటీ న్యాయవాది ఏ అజయ్ కుమార్, జైలు సూపరింటెండెంట్ మోహన్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్గో కొరియర్ పార్సిల్ డోర్ డెలివరీ మాసోత్సవాల్లో భాగంగా తణుకు బస్ స్టేషన్ ఆవరణలో డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ డ్రా తీసి 2వ వారం డోర్ డెలివరీ విజేతలను ప్రకటించారు. మొదటి వారం విజేతలకు బహుమతులను అందించారు. 2వ వారం ప్రథమ బహుమతి విజేత సతీష్, మనోజ్, రెడ్డి కృష్ణారావు, 2వ వారం ద్వితీయ బహుమతి విజేతలు ఎన్ సురేంద్ర, నాగరాజు, ఎస్వి రావులు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వేమూరి దయాకర్, సూపరింటెండెంట్ వెన్న రమణమూర్తి, షాలేం పెన్ కార్నర్ యజమాని మిరియాల అమర్నాథ్ మొదలైన వారు పాల్గొన్నారు. ఇరగవరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులుగా కామన మునిస్వామిని సిపిఎం పార్టీ 26వ జిల్లా మహాసభ ఎన్నిక చేసినట్లు కామన మునిస్వామి ప్రెస్ నోట్లో తెలియజేశారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు భీమవరం పట్టణంలో జరిగినవని, రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాడతామని మునిస్వామి తెలిపారు. ప్రస్తుతం ఇరగవరం మండల కన్వీనర్ గా సిపిఎం పార్టీకి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్వంత గృహం లేక, అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సోమవారం తాడేపల్లిగూడెం 24, 25 వార్డుల్లో పేదలకు ఇళ్ల స్థలాల దరఖాస్తులు పంపిణీ చేసి దరఖాస్తులు పూర్తి చేయించడం జరిగింది. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ, ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇళ్లు లేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం కేటాయిస్తామని వాగ్దానం ఇచ్చారని, వాటిని అమలు చేయాలని కోరారు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన జగనన్న నివేశన స్థలాల లబ్ధిదారులకు పట్టణాల్లో సెంటుకు బదులుగా 2 సెంట్లు, గ్రామాల్లో సెంటున్నరకు బదులు 3 సెంట్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి హామీ నెరవేర్చాలని కోరారు. అలాగే గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి అన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, తాడేపల్లిగూడెం సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, విజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.